జీవన్ ఇంకా భువన్ ఇద్దరూ అన్నదమ్ములు. వాళ్ళు పొలంలో పనిచేసేవారు. వాళ్ల నాన్నగారు దీన్ దయాల్కి అనిపించింది ఇక తన ఇద్దరు కొడుకులు పెద్దవాళ్లు అయిపోయారని. అప్పుడు ఆయన ఒక పంతులుగారిని ఇంటికి పిలిపించారు. ప్రణామాలు పంతులుగారు. నేను ఇవాళ మిమ్మల్ని ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పిలిచాను. నా కోరిక ఏంటంటే మీరు జీవన్ ఇంకా భువన్ కోసం పెళ్లి కూతుర్లని వెతకాలి. చాలా మంచి ఆలోచన దీనదయాళ్ గారు. ఇలాగే నా దగ్గరికి నిన్న ఇద్దరు అమ్మాయిల జాతకాలు వచ్చాయి. తన పేరు రంభ. వీళ్ళ నాన్నగారు లాలాజీకి చాలా భూములు ఇంకా వ్యాపారాలు ఉన్నాయి. వీళ్ళ ఇంట్లో ఏ వస్తువుకి ఎటువంటి లోటు లేదు. అంతేకాదు ఆ అమ్మాయి తనతో పాటు బోలెడంత బంగారాన్ని కూడా తీసుకొస్తుంది. బంగారం అది ఏం చేసుకుంటాం పంతులుగారు. నా కోరిక ఏంటి అంటే కోడలు మంచిదైతే చాలు అని. సరేలేండి దీనదయాళ్ గారు. ఇక ఈ అమ్మాయి పేరు మీనా. వీళ్ళ నాన్నగారు ఒక రైతు, కానీ అమ్మాయిలు మాత్రం చాలా గుణవంతురాళ్ళు. దీన్ దయాల్ ఇద్దరి ఫోటోలు తీసుకున్నాడు. వాటిని జీవన్ ఇంకా భువన్కి ఇచ్చాడు. భువన్ ఆలోచనలో పడ్డాడు. అది రంభ ఎంత డబ్బున్నగలదో అని. తన మనసులో అత్యాశ పెరిగింది. నాన్నగారు, వీళ్లలో నాకు రంభ బాగా నచ్చింది. ఇక బాబు జీవన్, నీకు మీనా నచ్చిందా? ఒకసారి చూడు. మీరెలా అంటే అలాగే నాన్నగారు. ఇద్దరి వైపు నుండి అంగీకారం రావడంతో దీన్ దయాల్ ఇంకా పంతులుగారు బాగా సంతోషించారు. ఆ తరువాత పంతులుగారు ముందు రంభ ఇంటికి వెళ్లారు. ఇక వాళ్ల కుటుంబం వాళ్లకు శుభవార్తను చెప్పారు. దీని తరువాత అతను పేదవాళ్లైన మీనా ఇంటికి వెళ్లారు. చెప్పండి పంతులుగారు. అది నేను మీనా పెళ్లికి ఒక నిజాయితీపరుడు అలాగే మంచి అబ్బాయిని చూశాను. ఇది నిజంగా చాలా మంచి విషయం. హరియా ఇంటి లోపలికి వెళ్లి స్వీట్ తీసుకుని బయటికి వచ్చాడు. పంతులుగారు నోరు తీపి చేసుకున్నారు. కొన్నాళ్ల తరువాత ఒకే మండపంలో అన్నదమ్ములిద్దరకు పెళ్లిళ్లయ్యాయి. గృహప్రవేశం అయ్యాక ఇద్దరు కోడళ్ళు దీన్ దయాల్ ఇంట్లోకి ప్రవేశించారు. దీన్ దయాల్ గారు ఇదంతా చూసి చాలా సంతోషించారు. కాని ఆ మరుసటి రోజే ఆయన సంతోషాలు మట్టిలో కలిసిపోయాయి. ఎప్పుడైతే అతని పెద్ద కొడుకు ఇంకా కోడలు అతని దగ్గరికి వచ్చారో. నాన్నగారు, నేను నా భార్యతో కలిసి వాళ్ళింట్లోనే ఉండాలి అని అనుకుంటున్నాను. కానీ నీకు ఇక్కడ ఇబ్బంది ఏంటి? ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడ అసలు ఏముంది? అదే పేదరికం. కానీ రంభా వాళ్ళ ఇంట్లో నాకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. నాన్నగారు, నేను నా భవిష్యత్తుని ఆనందంగా గడపాలని అనుకుంటున్నాను. నేను వెళ్తున్నాను. భువన్ రంభతో కలిసి అక్కడ్నుండి వెళ్లిపోయాడు. అప్పుడు దీన్ దయాల్ చాలా బాధపడ్డాడు. అలాగే జీవన్ ఇంకా తన భార్య మీనా దీన్ దయాల్కి బాగా సేవలు చేసుకుంటూ ఉండేవారు. దీన్ దయాల్ గారు మీనా ప్రవర్తనని చూసి చాలా సంతోషించారు. అది నేను పొద్దుటే తొందరగా లేచి చేసేస్తానులేండి. ఇక తర్వాత ఇతనికి పొలాల్లో సాయం కూడా చేస్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి. దీన్ దయాల్ గారికి మీనా మాటలు విని బాగా నవ్వొచ్చింది. ఆ మరుసటి రోజు తన పని మొత్తం ముగించుకుని మీనా ఇంకా జీవన్ తన పొలానికి బయలుదేరారు. పొలానికి చేరుకుని ఇద్దరూ కలిసి విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. మీనా చాలా సంతోషంగా తన పని చేసుకుంటూ ఉండేది. ఇది చూసి జీవన్ కూడా చాలా ఆనందించాడు. సాయంత్రానికి పనంతా పూర్తయిపోయింది. ఇద్దరూ కలిసి ఇంటికి తిరిగి వెళ్లారు. మీనా ఇంటికి తిరిగి వెళ్ళాక వంట చేయడం మొదలుపెట్టింది. ఇక జీవన్ తన నాన్నగారి కాళ్లు పట్టటం మొదలుపెట్టాడు. బాబూ, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. మరేం పర్వాలేదు నాన్నగారు. మీకు తెలుసా, ఇవాళ మీనా నాకు చాలా సహాయం చేసింది. తన సహాయం వల్లే ఇవాళ నా పని తొందరగా అయిపోయింది. తప్పకుండా నేను ఏదో పుణ్యం చేసుంటాను. అందుకే నాకు ఇలాంటి కొడుకులు కోడలు దక్కారు. ఓ భగవంతుడా, నీకు శతకోటి ధన్యవాదాలు. ఇక ఇలాగే మీనా చాలాసార్లు ఇంటి పని చేసుకుంటూ
పొలాల్లో జీవన్కి చాలా సహాయం చేస్తూ ఉండేది. ఇది చూసి దీన్ దయాల్ గారు మీనాకి ఎన్నో మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. సమయం గడిచింది. ఇంకా పొలాల్లో చిన్న చిన్న చిగుళ్ళొచ్చాయి. ఆ తర్వాత చూస్తూ ఉండగానే అక్కడ పంట కనిపించటం మొదలైంది. ఇక ఈసారి పంటను చూసి దీన్ దయాల్ గారు ఆశ్చర్యపోయారు. ఇది పంట కాదు, ఇది బంగారపు పంట. మరి ఇదంతా నా లక్ష్మీ స్వరూపులైన నా కోడల వల్లే సాధ్యమైంది. మీనా ఇంకా జీవన్కి వాళ్ల మంచితనానికి గాను ప్రతిఫలం దొరికింది, వాళ్ల బంగారు పంట రూపంలో. ఇక అందుకే అంటారు, మంచితనంగా ఉన్న వాళ్లకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.